హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎగ్ దమ్ బిర్యానీ అండి. ఇదైతే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు. అంత టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో దానికి ముందుగా ఏం కావాలో చూద్దాము. ఒక మందపాటి బౌల్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ మట్టి పాత్ర తీసుకుంటున్నాను. అందులో కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన పుదీనా, 2 కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు, బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క, 2 ఇలాచి, అనాస పువ్వు, 4 లవంగాలు, కొంచెం షాజీరా, కరివేపాకు ఒక రెబ్బండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అలానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నమాట. ఇది వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి. అలానే ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి పొడి చేసుకున్నది 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, రుచికి సరిపడా సాల్ట్. దీంతోపాటు పెరుగు వేసుకోవాలండి. బాగా పెరుగు మిగడగా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మిగడ పెరుగు అయితే మీరు గుడ్లు తీసుకునే క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోండి. కొంచెం బిర్యానీలోకి జ్యూసీగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను 6 గుడ్లు తీసుకుంటున్నానండి. ఈ గుడ్లన్నిటికీ మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టించాలండి. బాగా నలుపుతూ పట్టించాలన్నమాట. గుడ్లకి ముందుగా ఘాట్లు పెట్టుకున్నట్టయితే మనం కలిపే ఈ మసాలా అంతా బాగా పడతాయండి. అప్పుడు మనం తినేటప్పుడు బిర్యానీలో గుడ్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ కలుపుకోవాలండి. నేనైతే చిన్న స్పూన్తో తీసుకుంటున్నాను అన్నమాట. అలానే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు. గింజలు లేకుండా చూసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఈ గుడ్లన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. నిమ్మరసం వేయడం వల్ల గుడ్డు చిదిరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు బాస్మతి రైస్కి 3 కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకుని అవి బాగా కాగాలండి. అందులో ఓల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, రాతి పువ్వు, చెక్క, లవంగం, అనాస పువ్వు, ఇలాచి, షాజీరా, 2 చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఇంకా రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కాగాలన్నమాట. అందులోనే 1 స్పూన్ ఆయిలు, ఇంకొక 1/2 చెక్క నిమ్మరసం కూడా అండి. రైసు పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట ఈ నిమ్మరసం వాటర్లో కూడా పిండడం వల్ల. ఈ ఎసరంతా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అర్ధగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో చేర్చుకోవాలండి. కరెక్ట్గా 1/2 అవర్ నానితే సరిపోతాయండి. రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం బాస్మతి రైస్ని అందులోకి తీసుకోవాలన్నమాట. నేనైతే 6 గుడ్లు తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. అదే 3 గుడ్లు తీసుకున్నట్టయితే 1 కప్పు అయినా సరిపోతుంది అన్నమాట. 1 కప్పు క్వాంటిటీకి 3 గుడ్లు సరిపోతాయండి. ఇది కరెక్ట్గా 90% ఉడికితే సరిపోతుందండి. మామూలుగా దమ్కి 50% అంటాం కదా, కానీ ఎగ్ దమ్ బిర్యానీకి 90% కుక్ అవ్వాలండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న
గుడ్లు ఉన్నాయి కదండి, గుడ్ల మిశ్రమం దానిపైన లేయర్గా వేసుకోవాలన్నమాట. మనం పట్టుకొని చూస్తానే మనకి అన్నం తెలిసిపోతుందండి. 90% కుక్ అయిన తర్వాత తీసి ఆ గుడ్ల పైన వేసుకోవాలన్నమాట లేయర్లుగా. మరీ ఎక్కువ వాటర్ ఉండేటట్టు కూడా వేయొద్దండి, అప్పుడు ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నమాట. కొంచెం వాటర్ బాగా వార్చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా లేయర్లుగా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన చల్లుకోవాలన్నమాట. అంతే అండి, దీన్ని ఇప్పుడు దమ్ పెడదాము. దీనికి సిమ్లోనే పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. నాకైతే ఈ మట్టి పాత్రలో కరెక్ట్గా పావుగంట సరిపోయిందండి. మూత పెట్టి ఉంచాను అన్నమాట. కరెక్ట్గా పావుగంటకి నాకు ఎలాంటి అడుగు పట్టకుండా కరెక్ట్గా ఈవెన్గా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా బాగా వచ్చిందండి, పొడి పొడిలాడుతూ. చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. సో ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే, మనకి నాన్ వెజ్ చేసే టైం లేదంటే చాలా ఈజీగా పావుగంటలో అయిపోతుందండి. అంత ఈజీగా అయిపోతుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టైము కలిసి వస్తుంది, టేస్టు బాగుంటుందండి. చూడండి కలర్ఫుల్గా ఉంది. కావాలంటే మీరు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎలాంటి కలర్స్ యాడ్ చేయలేదన్నమాట. చాలా టేస్టీగా, ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తామండి, అంత టేస్టీగా వచ్చింది. గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే అండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.